వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు. వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం అంటున్నారు సోము వీర్రాజు. 3 కూటమి పార్టీలు బలపడేలా పాలన జరుగుతోంది అంటున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారం కోసం కృషి చేస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు జగన్ అహంకారంతో వ్యవహరించారు అన్నారు. 2014లో ప్రతిపక్ష హోదా ఇస్తే సభకు వెళ్లలేదని సోము అన్నారు. ఇప్పుడు హోదా ఇస్తేనే సభకు వస్తానని జగన్ అంటున్నారని విమర్శించారు. దాన్ని 20కే తీసుకురావడం, ఆయన అన్నీ నెగ్గేశాడు. మొన్న ఆయన అన్నీ కూడా నెగ్గానన్నాడు. ఇప్పుడు ఏదో వైస్ చైర్మన్ ఓడిపోతున్నానని బాధపడుతున్నాడు. ఎవరిని నామినేషన్ కూడా వేయనటువంటి వ్యక్తి, ఆయన నామినేషనే వేయనీయలేదు. కానీ అన్ని చోట్ల ఆయనకే మెజార్టీ వచ్చింది. ఇప్పుడు అందరూ అక్కడ ఉండడం లేదు. చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా పోటీ చేయడం మానేశారు. నా బిజినెస్కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ఇప్పుడు అందరూ ఇటు వచ్చేస్తున్నారు. ఇది చూసి తట్టుకోలేకపోతున్నారు. పోనీ వాళ్ళందరూ ఉంటే నెగ్గేసేవా నువ్వు? అధర్మం చేస్తే ప్రజల యొక్క తీర్పు ఈ విధంగా ఉంటుంది. అధికారం ఉన్నటప్పుడు కావరంతో వ్యవహరించకూడదు. అధికారం అనేది ఎవరి సొంతం కాదు, ప్రజల సొంతం.